श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमध्यमीशं वन्दे भवज्ञममरासुरसिद्ध्यवन्द्यम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विद्याः प्रणश्यन्ते सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमाम् श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोद तीर्थार्यान् नौमिन्याय सुधारतान्। श्री सत्यात्मतीर्थ गुरुभ्यो नमः। हरिः ओम्। अर्जुन उवाच ఆ గంధర్వుణ్ణి అడుగుతున్నాడు, ఏ గంధర్వపతి విశ్వామిత్రుల వారికి మరియు వశిష్ఠ ఋషుల వారికి ఏ నిమిత్త కారణము చేత వైరం, వాళ్ళ ఇద్దరి మధ్య లోపల వైరం కలిగింది, దాని గురించి నాకు విస్తారంగా చెప్పవయ్యా, నేను దాన్ని వినడానికి ఇచ్ఛాపడుతున్నాను అని అంటున్నాడు. ఈ విధంగా బ్రహ్మ తేజోయుక్తమైనటువంటి ఆ యొక్క వశిష్ఠుల వారు, బ్రాహ్మణులు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఆ యొక్క వశిష్ఠులు, అదేవిధంగా ఈ యొక్క మహాత్ముడైనటువంటి క్షత్రియుడు, ఈ యొక్క విశ్వామిత్రుల వారి యొక్క మహాత్మ్యాన్ని నేను తెలుసుకోదలుచుకున్నాను స్వామి నీ ద్వారా అని ఆ యొక్క అర్జునుడు ఆ గంధర్వుణ్ణి అడుగుతున్నాడు. ఓ కేచర, కేచర అంటే ఆకాశంలో తిరిగేటటువంటి వాడివి, ఈ విధంగా ఈ కథలన్నీ కూడా నువ్వు చెప్తున్నావు కదా, నాకు ఇంకా తృప్తి కాలే. కాబట్టి ఏ గంధర్వపతి నువ్వు ఆ యొక్క వశిష్ఠుల వారి యొక్క మహిమను, విచిత్రమైనటువంటి కార్యాల గురించి చెప్పినావు, దాని యొక్క సారభాగాన్ని నాకు చెప్పు, దాన్ని నేను వినదలుచుకున్నాను అని ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క అర్జునుడు అడగగానే గంధర్వుడు అంటున్నాడు కదా, ఈ పవిత్రమైనటువంటి మరియు శ్రేష్టమైనటువంటి వశిష్ఠుల వారి యొక్క కథను, ఇది చాలా ప్రాచీనమైనటువంటిది అని ఈ విధంగా చెప్తున్నారు. ఏ పార్త వినవయ్యా, ఇది లోకము లోపల చాలా కీర్తి గడింపబడినటువంటిది, చాలా ప్రఖ్యాతితో ఉండేటటువంటిది. అది నేను నీకు చెప్తాను, నా ద్వారా నువ్వు దాన్ని తెలుసుకో అని ఈ విధంగా ఆ యొక్క గంధర్వుడు ఆ అర్జునుడికి చెప్తున్నాడు. పూర్వమందు భూమి పైన ఇక్ష్వాకు అనేటువంటి వంశము లోపల అసదృశమైనటువంటి ఆ తేజస్వి అయినటువంటి వాడు కల్మాషపాదుడు అనేటువంటి ఒక రాజుగారు జన్మించారు. ఈ విధంగా రాజుగారు ఉండేటటువంటి వాడు, ఆయన ఒకసారి మనోహరమైనటువంటి ఈ యొక్క అడవి లోపల తాను వేటాడుతున్నాడు. ఆ కల్మాషపాదుడు బలిష్టమైనటువంటి శత్రు సంహారకమైనటువంటి ఆయన ఆ కల్మాషపాదుడు అనేకమైనటువంటి మృగాలను, అనేకమైనటువంటి అడవి పందులను
చంపుతూ తాను సంచారం చేస్తున్నాడు ఆ యొక్క అడవి లోపల. ఈ విధంగా ఆకలి దప్పికలతోని తాను వస్తున్నాడు. ఆ వస్తుండగానే ఆ మార్గము లోపల ఆ వశిష్ఠుల కులనందనుడైనటువంటి వాడు, ఆ వశిష్ఠుల వారి యొక్క పుత్రుడైనటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు శక్తి. ఆ వశిష్ఠుల వారి యొక్క కుమారుడే శక్తి. ఆ శక్తి అనేటువంటి ఋషి తాను ఎదురుగా వచ్చేసినాడు. అదే మార్గము లోపల, ఏ మార్గము లోపలనైతే ఆ యొక్క కల్మాషపాదుడు నడుచుకుంటూ వెళ్తున్నాడో అదే మార్గము లోపల ఆ శక్తి అనేటువంటి ఋషి వచ్చినాడు. ఈ విధంగా అప్పుడు ఆ రాజుగారు అంటున్నాడు కదా, ఈ మహానుభావుడు వశిష్ఠుల వారికి 100 కుమారులు. ఆ 100 కుమారుల లోపల ఈ శక్తి జ్యేష్ఠుడైనటువంటి వాడు, పెద్దవాడైనటువంటి వాడు, అదేవిధంగా శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఈ విధంగా తాను వచ్చేటప్పుడు ఆ కల్మాషపాదుడు అన్నాడట, నేను వస్తున్నాను, మార్గం జరుగు అని అన్నాడు ఆ యొక్క శక్తిని, ఆ శక్తి అనేటువంటి ఋషిని. మార్గం జరగవయ్యా అని అడగగానే ఆ ఋషి ఈ విధంగా అంటున్నాడు కదా, చూడు, నేను ఇదే మార్గం లోపల వస్తున్నాను, నేను ఈ మార్గం తప్పి నేను వేరే మార్గానికి వెళ్ళను అని ఈ విధంగా అన్నాడు. నాది ఇదే మార్గం, నేను వెళ్ళేటటువంటి మార్గమే ఇది అని ఈ విధంగా అనగానే ఆ రాజుగారు ఆ ధర్మాన్ని అభివీక్షించి ఆ బ్రాహ్మణుడికి ఈ విధంగా సనాతనమైనటువంటి ఆ యొక్క ధర్మాన్ని చెప్తున్నాడు కదా. గంధర్వుడు అంటున్నాడు కదా, రాజమార్గం లోపల ధర్మ మార్గం లోపల వెళ్తున్నాడు ఆ యొక్క ఋషుల యొక్క కుమారులు, ఈ మార్గము నాది అని అంటున్నాడు ఆ యొక్క రాజు కల్మాషపాదుడు. క్రోధముతోనే అంటున్నాడు. ఈ విధంగా అప్పుడు ఆ యొక్క రాజశ్రేష్ఠుడు మోహముతోని, చూడు, దీని నుండి నువ్వు పక్కకు జరుగు అని అన్నాడు. నేను జరగను అని అన్నాడు ఆ వశిష్ఠుల వారి యొక్క కుమారుడు శక్తి. జరగకుంటే చూడు, నేను కోపముతోని ఈ విధంగా తన దగ్గర ఉండేటటువంటి చెవాటితోని వాడిని కొట్టినాడు. ఆ యొక్క శక్తి అనేటువంటి ఋషిని యొక్క రాజు మోహముతోని దారి విడవనందుకే, కేవలము మార్గాన్ని విడవనందు కొరకే ఆయనను కొట్టినాడు. కొట్టగానే రాక్షసుడిలాగా కొట్టాడు. కొట్టగానే అప్పుడు ఆ ఋషిశ్రేష్ఠుడైనటువంటి ఆ యొక్క వశిష్ఠుల కుమారులైనటువంటి వాళ్ళు ఆ చెవాటి దాని యొక్క దెబ్బలను తిన్నాడు. తర్వాత క్రోధముతోని తర్వాత ఈ విధంగా ఆ నృపశ్రేష్ఠుడికి శాపం ఇచ్చాడు. ఆ రాజుకు కల్మాషపాదుడికి, ఏ రాజా అధముడైనటువంటి వాడివి నువ్వు, ఈ విధంగా తామసుడైనటువంటి వాడివి, నన్ను ఈ విధంగా రాక్షసుడిలాగా నువ్వు నన్ను కొడుతున్నావు కాబట్టి నువ్వు ఈ రోజు నుండి నరమాంస భక్షకుడివిగా అని చెప్పి శాపం ఇచ్చేస్తాడు. ఈ విధంగా మనుషుడి యొక్క మాంసము లోపల నువ్వు ఆసక్తుడివిగా అని ఈ విధంగా చెప్తాడు. భూమిపైన నువ్వు సంచారం చెయ్యు అని అంటాడు. ఏ రాజాదమా, ఇక్కడికి వెళ్ళిపో అని ఈ విధంగా ఆ యొక్క శక్తి అనేటువంటి ఋషులు ఆయన శాపం ఇచ్చేస్తారు. ఈ విధంగా అనంతరము ఆయన ఆ త్రిశంకు మహారాజు గారు ఎక్కడైతే యాగం చేస్తున్నారో ఆ యాగం దగ్గరికి, ఆ యాగం కొరకని విశ్వామిత్రులు
మరియు ఈ యొక్క వశిష్ఠుల వారికి వైరం కలిగింది అని తెలుసుకుంటారు. అప్పుడు ఆ విశ్వామిత్రులు ఆ త్రిశంకుని పరిగ్రహిస్తారు. ఇక్కడ ఆ పార్థుడు ఏ పార్థ వినవయ్యా అని అంటున్నారు. శక్తి ఋషులు ఆ కల్మాషపాదునికి ఈ విధంగా వివాదం జరుగుతున్నప్పుడు ప్రతాపశాలి అయినటువంటి ఉగ్ర తపస్సులైనటువంటి ఆ యొక్క విశ్వామిత్రుల వారు అక్కడికి వచ్చారు. విశ్వామిత్రుల వారు అక్కడికి వచ్చి నృపశ్రేష్ఠుడా వినవయ్యా అని అంటున్నారు. ఈ విధంగా అనంతరము ఆ యొక్క ఆ వశిష్ఠుడిలాగా తేజస్సు ఉంది ఆ శక్తికి, ఆ వశిష్ఠుడి యొక్క కుమారుడికి తెలుసుకున్నాడు విశ్వామిత్రుల వారు. ఈ విధంగా ఈయన ఆ వశిష్ఠుల వారి యొక్క కుమారుడు అని అనుకున్నాడు విశ్వామిత్రుల వారు. నిజ స్వరూపాన్ని తాను మర్చిపోయినాడు. ఈ విధంగా ఆ శక్తి ఋషుల యొక్క శాపానికి బలి అయినటువంటి ఆ యొక్క రాజశ్రేష్ఠుణ్ణి తర్వాత విశ్వామిత్రుల వారిని ప్రసన్నీకరించుకోవాలనేటువంటి ఉద్దేశం చేత అక్కడికి శరణాగతుడై వెళ్ళాడయ్యా. ఈ విధంగా ఆ విశ్వామిత్రుల వారు ఈ విధంగా ఆ రాజుకు అంటారు కదా, నీ అభిప్రాయం ప్రకారంగా ఆ విశ్వామిత్రులు అంటారు కదా ఆ రాజుకు, నువ్వు నీ అభిప్రాయం ప్రకారంగా ఒక రాక్షసి లోపల నువ్వు వెళ్ళవయ్యా అని అంటారు. రాక్షసి నీ లోపల వచ్చి కూర్చొని అని ఈ విధంగా ఆదేశం చేస్తారు. ఈ విధంగా అక్కడ శక్తి ఋషుల యొక్క శాపము మరియు విశ్వామిత్రుల వారి యొక్క ఆజ్ఞ, ఈ రెండిటికి కిన్నర అనేటువంటి ఒక రాక్షసి, ఆ కిన్నర అనేటువంటి రాక్షసుడు ఈయన పైన ఆవిష్టుడైతాడు, ఈ కల్మాషపాదుడి పైన. ఈ విధంగా ఆ రాజు పైన ప్రవేశమైతాడు. ఈ విధంగా రాక్షసుడు గ్రస్తమైతాడు. ఈ విధంగా మునిశ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుల వారి యొక్క వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే వీడి యందు ఆ యొక్క రాక్షసుడు ఉన్నాడని తెలుసుకొని విశ్వామిత్రుల వారు అక్కడికి వెళ్ళిపోతారు. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ వివేకి అయినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటారు, పీడిస్తూ ఉంటారు. అదే మార్గం లోపల వస్తున్నారు. ఈ విధంగా రాజులను చూసినారు, చాలా ఆకలి అవుతున్నది. ఒక బ్రాహ్మణుడు మాంస సహితంగా తాను భోజనాన్ని అడుగుతున్నాడు. ఈ విధంగా ఆ రాజర్షి అయినటువంటి మిత్రాసహ అనేటువంటి ఆ యొక్క బ్రాహ్మడు ఈ విధంగా వాడు ఒక ముహూర్త కాలం సమాధానం చేసుకొని, కల్మాషపాదుడి పేరే మిత్రాసహ అని, ఈ విధంగా వానికి ఇష్టమైనటువంటి భోజనం తెచ్చిపెట్టాలి అనేటువంటి ఉద్దేశం చేత అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏమి భోజనం తేవాలి అని అప్పుడు బ్రాహ్మణి యొక్క వాక్యాన్ని విన్నాడు. పాచకుణ్ణి పిలిచాడు. పాచక, నాకెక్కడ కూడా ఏది దొరకడం లేదు, ఏ మాంసం దొరకడం లేదు అనగానే నరమాంసాన్ని తీసుకొని రానన్నాడు. నరమాంసాన్ని తీసుకొని రా అంటే ఎక్కడికి వెళ్ళాలి అని తాను విచారం చేశాడు. ఈ విధంగా అక్కడ నిరీక్షిస్తూ ఉన్నాడు ఆ యొక్క బ్రాహ్మడు. ఈ విధంగా అనార్తి అయినటువంటి వాడు ఆ యొక్క మాంసోదనాన్ని తీసుకొని వస్తున్నాడయ్యా గంధర్వుడు అంటున్నాడు. ఈ విధంగా ఆ యొక్క వ్యర్థమైనటువంటి దాన్ని, ఆ మాంసాన్ని తీసుకొని వచ్చేసి ఆ రాజుగారికి నివేదన చేశాడు. రాజుగారికి నివేదన చేయగానే ఆ రాజుగారు బ్రాహ్మడికి ఇచ్చారు. బ్రాహ్మడు అంటున్నాడు కదా, దాన్ని చూసి దివ్య దృష్టితోని చూసి ఇది అభక్షమైనటువంటిది ఇది, కాబట్టి ఏ దివ్య దృష్టితోని అభోజ్యమైనటువంటి భోజనాన్ని నువ్వు నాకు పెడుతున్నావు కాబట్టి క్రోధమైనటువంటితోని ఆయన అంటాడు కదా, నువ్వు ఈ క్షణమే
నువ్వు లోలుపుడవైనావు కాబట్టి నువ్వు నరమాంస భక్షకుడివిగా అని శాపం ఇచ్చేస్తాడు ఆ యొక్క రాజు. ఒక దిక్కు శక్తి ఋషులది, ఒక దిక్కు ఈ బ్రాహ్మడిది. రెండు శాపాలు వచ్చేస్తాయి ఇంకా కల్మాషపాదుడికి. ఆ ప్రకారంగా గంధర్వుడు అంటున్నాడు కదా, శాపానికి బలి అయ్యాడు ఆ యొక్క కల్మాషపాదుడు. తాను బలిష్ఠుడయ్యాడు, రెండు శాపాలు వచ్చినాయి, బలిష్ఠుడయ్యాడు, జ్ఞానాన్ని కోల్పోయినాడు, జ్ఞానశూన్యుడయ్యాడు. ఈ విధంగా తాను తిరుగుతూ ఉన్నాడు. స్వల్ప సమయం లోపలనే అక్కడ ఆ శక్తి ఋషులు అక్కడ వచ్చారు. శక్తి ఋషులను చూశారు. శక్తి ఋషులను చూసి వాళ్ళని చూసి వీళ్ళనే తినేద్దాం మొదలని అనుకున్నాడు. ఎందుకొరకంటే వీళ్ళే నాకు శాపం ఇచ్చారు కాబట్టి వీళ్ళనే మొదలు తినేద్దాం అనుకున్నారు. ఈ విధంగా తాను ఆ యొక్క ఆ శక్తి ఋషులను తనకు చాలా ఆకలి అవుతుంది కాబట్టి ఆ శక్తి ఋషులను చంపేసి వాళ్ళ యొక్క మాంసాన్ని అంతా తినేస్తాడు ఆ యొక్క రాక్షసుడు, కిన్నర అనేటువంటి రాక్షసుడు. ఈ విధంగా విశ్వామిత్రుల వారు అంటారు కదా, చూపెడతారు శక్తి ఋషులను. తర్వాత అంతేకాదు ఈ వశిష్ఠుల వారికి ఇంకా పుత్రులున్నారయ్యా అని చెప్తారు. విశ్వామిత్రుల వారు చెప్తారు కదా, ఇంకా మిగిలినటువంటి కుమారులు ఉన్నారు అని ఆ రాక్షసుడికి చెప్తారు. ఈ విధంగా అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆ వశిష్ఠుల మిగిలిన కుమారులను అందరినీ కూడా తాను తినేస్తాడయ్యా అని ఈ విధంగా అందరు కుమారులు చనిపోతారు. ఈ విధంగా మనస్సు లోపల చాలా దుఃఖం కలుగుతున్నది వశిష్ఠుల వారికి. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు వశిష్ఠుల వారు. ఇంకా ఏం లేదు, మనస్సు లోపల యాచిస్తున్నారు, ఏం లేదు, విశ్వామిత్రుల వారు ఇంత నాకు నా వంశాన్ని నిర్మూలనం చేస్తారా అని అనుకున్నారు. ఈ విధంగా మేరు పర్వతం లాగా ఉండేటటువంటిది, మేరు పర్వతం నుండి ఒక్కసారి తాను కింద దూకుతున్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళి ఒక పెద్ద బండరాయి పట్టుకొని దుంకినాడు. తర్వాత మేరు పర్వతం మీద కింద పడ్డప్పుడు ಉಪನಿಷತ್ತು ಮತ್ತೊಂದು ಕಡೆಗೆ ಹೇಳುವಂತೆ ಮನುಷ್ಯನ ಈ ವಿಧಂಗ ತಂದೆ ಹಾಗೂ ತಾಯಿಯಾಗುವ ಯೋಗ್ಯತೆ ದೇವರ ಅಧೀನ. ವಿಶೇಷವಾಗಿ ವಾಯುದೇವರು ಸನ್ನಿಹಿತರಾಗಿದ್ದು ಅವರ ಧಾತುಗಳಲ್ಲಿ ಸನ್ನಿಹಿತರಾಗಿ ವಾಯುದೇವರಿದ್ದಾಗ ಮಜ್ಜ ಎಂಬ ಧಾತು, ಆ ಮಜ್ಜ ಎಂಬ ಧಾತುವಿನಲ್ಲಿ ವಾಯುದೇವರ ಸನ್ನಿಧಾನ ಇದ್ದರೆ ಪೂರ್ವ ಜನ್ಮದ ಕರ್ಮಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ಅವನೇನಾದರೂ ಬಾಲಹತ್ಯಾದಿಗಳನ್ನ ಮಾಡಿದ್ದ, ಇನ್ನೇನೋ ಅಪರಾಧ ಮಾಡಿದ್ದ, ಪರಪುತ್ರರನ್ನ ದ್ವೇಷ ಮಾಡಿದ್ದ, ತಂದೆ ತಾಯಿಗಳ ಶ್ರಾದ್ದಾದಿಗಳನ್ನು ಸರಿಯಾಗಿ ಮಾಡಿರಲಿಲ್ಲ, ಇಂತಹ ವ್ಯಕ್ತಿ ಸಮುದ್ರಾనికి ಕಂಡು ವಾಯುದೇವರು ಅವನ ಮಜ್ಜಾದಲ್ಲಿ ಸನ್ನಿಹಿತರಾಗೋದೇ ಇಲ್ಲ. ವಾಯುದೇವರು ಮಜ್ಜಾದಲ್ಲಿ ಸನ್ನಿಹಿತರಾಗದೆ ಇದ್ರೆ ಮಕ್ಕಳೇ ಆಗುವುದು. ಹೀಗಾಗಿ ವಾಯುದೇವರ ಸನ್ನಿಧಾನ ಅನಿವಾರ್ಯವಾಗಿ ಬೇಕು ಇಬ್ಬರಲ್ಲಿಯೂ, ತಂದೆ ಮತ್ತು ತಾಯಿ. ನಿಜವಾದ ತಂದೆ ತಾಯಿ ಯಾರು? ఏం చేశాడంటే తన అలలతోని ఈ యొక్క వశిష్ఠుల వారిని ఆ యొక్క తీరానికి వేశాడయ్యా. అప్పుడు కూడా ఆయనను బతికించారు. ఈ విధంగా ఎక్కడ వేసినా ఆయన తిరిగి బతుకుతున్నాడు. తన ప్రయత్నం అంతా కూడా విఫలమైపోతున్నది. ఖిన్నుడయ్యాడు. మళ్ళీ పునః తన ఆశ్రమానికి వచ్చేసాడయ్యా. ఈ విధంగా ఆ గంధర్వుడు అంటున్నాడు కదా, వశిష్ఠుల వారు ఆశ్రమానికి తిరిగి వచ్చినారు, పుత్రులు లేరు, ఏమి చెయ్యాలి? ఆ యొక్క ఆశ్రమాన్ని చూశాడు, దుఃఖముతో ఉన్నాడు. మళ్ళీ ఆశ్రమం నుండి బయటకు వచ్చినాడు. ఈ విధంగా వానకాలం లోపల కొత్త నీళ్లు వస్తే ఏ విధంగానైతే తీరం లోపల అనేకమైనటువంటి ఆ యొక్క దీపాలు కనిపిస్తాయో
ఆ విధంగా ఆ నది అంతా నిండుగా పారుతున్నది. ఈ విధంగా దుఃఖ సమన్వితుడైనటువంటి ఆ యొక్క రాజు ఏం చేశాడు? ఈ నదిలో నేను మునుగుతానన్నాడు. యోచన చేసినాడు. ఏం చేసినాడు? పాశం కట్టుకున్నాడు, తాళ్ళు కట్టుకున్నాడు, గట్టిగా కట్టుకొని దీంట్లో నేను మహానదిలో మునుగుతానని. ఈ విధంగా ఏ అర్జున వినవయ్యా, ఆ నదిలో మునగగానే ఆ పాశాలన్నీ ఒక్కసారి అవన్నీ తెగిపోయినాయట. పాశరహితుడైనటువంటి వాడు ఆ ఋషి ఒక్కసారి ఆ ఋషిని తెచ్చి ఆ నది తీరానికి వేసిందట. ఈ విధంగా పాశాల నుండి ముక్తుల్లాగా చేసింది. కాబట్టి ఆ నదికి విపాశ అని పేరు. ఆ నది ఇప్పటికీ కూడా పారుతుంది. ఈ విధంగా ఇప్పుడు కూడా మేధావి అయినటువంటి వాళ్ళు ఆ ఋషి వచనం ప్రకారంగా ఆ విపాశ అనేటువంటి పేరుతోనే అది ప్రఖ్యాతిగాంచినటువంటిదయ్యా. ఈ విధంగా ఎక్కడ వెళ్ళాలన్నా కానీ కూడా దాన్ని అది ప్రయత్నం కావడం లేదు, ఏమి చేయాలో తోచడం లేదు. ఈ విధంగా హిమాలయం దగ్గరికి వెళ్ళినాడు. అక్కడ చాలా మొసలిలు ఉన్నాయి. ఆ మొసలిల మధ్య లోపల పడాలని అనుకున్నాడు. అక్కడ పడన్నా నేను నా యొక్క ఈ దేహాన్ని త్యాగం చేసుకుంటానని నిశ్చయం చేసుకున్నాడు. దాంట్లో ఒక్కసారి ఆ ప్రవాహం లోపల మునిగినాడయ్యా. ఆ ప్రవాహం లోపల మునగగానే అది ఆ నది 100 దిక్కులుగా అది వారిందట. 100 దిక్కులుగా పారి ఆయనకు ఏమాత్రము కూడా ఎత్తించదు కష్టము కాకుండా ఆయనను పునః మళ్ళీ ఆ యొక్క ఆశ్రమానికి చేర్చింది ఆ నది. ఈ విధంగా ఆ సమయం లోపల తన కోడలు ఏడుస్తూ ఉందట. తన కోడలు గర్భిణి. అప్పుడు ఆ కోడలు ఎవరంటే శక్తి యొక్క భార్య. శక్తి యొక్క భార్య, ఆమె గర్భిణి. ఈ విధంగా ఆమె వశిష్ఠుల వారిని వెంబడించి వెళ్తుంది. స్వామి, మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్తావు స్వామి? ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటావా అని ఈ విధంగా అంటున్నాడు. ఆమె అంటుంది అదృశ్యంతి అని. ఆమె గర్భం లోపల 6 నెలల శిశువు ఉన్నాడు లోపల. అప్పుడే మొదలే తండ్రి దగ్గరనే అన్ని వేదాలు నేర్చినటువంటి వాడు. ఆ శక్తి దగ్గర సాంగోపాంగంగా వేదాలను నేర్చి ఆ వేదాల ధ్వని వినిపిస్తుందంట వశిష్ఠుల వారికి. ఈ విధంగా అప్పుడు అన్నాడు కదా ఆ వశిష్ఠుల వారు, ఏమే ఈ విధంగా నా కొడుకు ధ్వని వినిపిస్తుందేమే అని అన్నాడట. నా కొడుకు ఏ విధంగా వేదాధ్యయనం చేస్తాడో నా కొడుకు ధ్వనిలాగా వినిపిస్తుంది. ఏ మహానుభావురాలా, ఏ కోడలి పిల్ల, ఎవరమ్మా నువ్వు, ఏ అదృశ్యవంతి, ఎవరు నువ్వు అని ఈ విధంగా వశిష్ఠుల వారు అడగగానే పూర్ణంగా సాంగంగా వేదాధ్యయనం చేసినటువంటి యొక్క ధ్వని ఎవరిది? ఏ పిల్ల, ఏ కోడల, ఏ బిడ్డ చెప్పమ్మా అని ఈ విధంగా నాకు ఆ శక్తి ఋషుల యొక్క ధ్వనిలాగా వినిపిస్తుంది అనగానే అప్పుడు ఆ యొక్క కోడలు అంటున్నదట, అదృశ్యంతి చూడు, నా ఉదరంలో పెరుగుతున్నటువంటిది ఈ విధంగా ఆ యొక్క శక్తి ఋషుల యొక్క ఆ వీర్యమే నా లోపల పెరుగుతుందయ్యా, గర్భము ఈ విధంగా ఉత్పన్నమైంది. ఈ విధంగా 12 సంవత్సరాలు లోపల వేదాధ్యయనం చేస్తున్నాడు వాడు అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ మాటలను విని వశిష్ఠుల వారికి చాలా సంతోషం కలిగిందట. ఏదైతే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడో
వ్యర్థం ఇదంతా అని అనుకున్నాడు. ఎందుకొరకంటే నాకు ఆ యొక్క ఉత్తమోత్తముడైనటువంటి కుమారుడు కలిగేటటువంటి వాడున్నాడు, నా వంశోద్ధారకుడు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ఆ కోడళ్ళు తీసుకొని ఓహో నాకు ఒక సంతానం కలుగుతుందని అనుకున్నాడు. ఈ యొక్క మరణ ప్రయత్నాన్ని నివృత్తి చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి తన కోడల్ని తీసుకొని వెళ్ళినాడు. దారి లోపల వస్తున్నాడయ్యా. దారి లోపల వస్తుండగానే కల్మాజపాదుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. కల్మాజపాదుడి లోపల ఆ యొక్క కిన్నరుడు అనేటువంటి రాక్షసుడు వాడి లోపల ఉన్నాడు. ఈ విధంగా వాడు తక్షణమే ఈ విధంగా క్రుద్ధుడయ్యాడు. ఆ క్రుద్ధుడై వీళ్లను తినాలని చూశాడు. వీళ్లను తినాలని చూడగానే అదృశ్యంది ఈ విధంగా అంటున్నారు కదా, ఆ కోడలు ఘోరమైనటువంటి కర్మను చేస్తున్నాడు వీడు. ఈ విధంగా నాకు భయం వేస్తున్నది ఓ వశిష్ఠుల వారు అని ఈ విధంగా ఎప్పుడైతే ఆ కోడలు చెప్పిందట, పూజ్యుడైనటువంటి యముడు ఉగ్రమైనటువంటి దండాన్ని పట్టుకున్నట్టుగా వీడు నా ముందర వచ్చి నిలబడ్డాడే అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే అప్పుడు ఆ వశిష్ఠుల వారు వీడు తినడానికే వచ్చినాడు అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే ఆ వశిష్ఠుల వారు అంటున్నారట, ఏ బిడ్డ నువ్వేం భయపడకు, ఈ విధంగా ఈ రాక్షసుడితోని నువ్వు భయపడకు, ఈ విధంగా నువ్వు ఏ కారణము చేతనైనా గాని కూడా నువ్వు ఈ రాక్షసుడికి నువ్వు భయపడకమ్మా అని అంటున్నాడు. ఈ విధంగా ఈ భూమి పైన ఆయన యొక్క పరాక్రమం కలిగినటువంటి వాడు ఈయన ఎవరనుకుంటున్నావు? ఈయన కల్మాషపాదుడు అనేటువంటి రాజు. ఈ విధంగా అతి భయంకరుడైనటువంటి వాడు ఈ యొక్క అడవి లోపల వీడు వాసం చేస్తున్నాడమ్మా అని ఈ విధంగా చెప్పాడట. చెప్పి ఈ విధంగా కోపముతో వస్తున్నటువంటి ఆ యొక్క కల్మాషపాదుణ్ణి ఈ విధంగా వశిష్ఠుల వారు ఒక్కసారి హుంకారం చేశారట. ఆ హుంకార శబ్దానికే వాడు కింద పడిపోయినాడు. ఆ యొక్క ఆ కిన్నర అనేటువంటి రాక్షసుడు ఒక్కసారి చేతి లోపల నీళ్లను తీసుకున్నాడు. మంత్రాన్ని అభిమంత్రణం చేశారు వశిష్ఠుల వారు. వాడిపైన ప్రోక్షణ చేశారు. ప్రోక్షణ చేయగానే ఆ రాక్షసుడు వెళ్ళిపోయినాడు. తర్వాత ఆ యొక్క కల్మాషపాదుడు లేచి కూర్చున్నాడయ్యా. 12 సంవత్సరాలైంది. ఏ విధంగా ఆ యొక్క రాహుగ్రస్తము రాహును ఏ విధంగానైతే పట్టుకుంటాడో ఆ విధంగా ఆ సూర్యుడిని పట్టుకున్నటువంటి రాహు ఏ విధంగానైతే ఉంటాడో, రాహు ఏ విధంగా విడిపోయిన తర్వాత సంచారం చేస్తాడో ఆ విధంగా అప్పుడు కల్మాషపాదుడు అన్నాడు కదా, స్వామి నేను ముక్తుడనయ్యాను అని అంటున్నాడు. ఈ విధంగా సంధ్యాకాలం లోపల ఈ విధంగా ఆ యొక్క తేజస్సు వస్తున్నది. జ్ఞానాన్ని పొందినాడు వశిష్ఠుల వారి చేత. వశిష్ఠుల వారికి నమస్కారం చేశారు, చేతులను జోడించాడు. ఈ విధంగా ఋషిశ్రేష్ఠులను గురించి మాట్లాడుతున్నారు. ఓ ద్విజశ్రేష్ఠులారా, ఓ మహానుభావులారా, మీరు యోగ్యమైనటువంటిదై మాట్లాడుతున్నారు. ఈ విధంగా నేను మీకు ఇష్టమైనదై చెప్తాను, మీకేం చేయాలి నేను అని ఈ విధంగా అంటున్నారు. ఓ బ్రాహ్మణులారా, మీరు నా ముందర నేను బ్రాహ్మణులకు చాలా అవమానం చేశాను కాబట్టి నేను శిరస మీకు వందనం చేస్తాను, మీకు పూజ చేస్తాను అని ఈ విధంగా చెప్పి, ఓ ద్విజశ్రేష్ఠులారా, నేను ఆ ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి ఆ పూర్వజుల యొక్క రుణం నుండి ముక్తుడనైతాను. ఈ విధంగా ఆ పుత్రుణ్ణి పొందడానికి ఇచ్ఛా చేస్తాను కాబట్టి ఈ విధంగా ఆ యొక్క సర్వ వేదజ్ఞులైనటువంటి తపశ్రేష్ఠులైనటువంటి ఈ విధంగా నేను పుత్రుణ్ణి పొందాలి కాబట్టి ఇక్ష్వాకు వంశం అనేటువంటిది అది
పెరగాలి కాబట్టి ఈ విధంగా శిలాచార గుణోపేతులైనటువంటి వాళ్ళు మీరు నా యొక్క భార్యతో ఈ విధంగా నా భార్య యందు మీరు నాకు ఆ యొక్క పుత్ర సంతతిని ఇవ్వండి అనే విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ ప్రకారంగా వాళ్ళు ఆయనకు సత్యసంధుడైనటువంటి మహా తేజస్వి అయినటువంటి వశిష్ఠుల వారు వీరుడైనటువంటి వాడు ఆ యొక్క నేను ఆ పుత్రుడిని ఇస్తానని చెప్పేసి ఈ విధంగా చెప్తారు. తర్వాత ఆ యొక్క కల్మాష బాధుడు వశిష్ఠుల వారితో సహితంగా తన అయోధ్య పట్టణానికి వెళ్తారయ్యా. అయోధ్య పట్టణానికి వెళ్ళగానే పాపరహితమైనటువంటి వాడు ఈ విధంగా రాజుగారు వచ్చారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయనకు ఎదురు వెళ్తారు. ఎదురు వెళ్ళి ఈ విధంగా ఆయనకు అయోధ్య వాసులందరూ కూడా ఆ పుష్య నక్షత్రం లోపల చంద్రుడు ఏ విధంగానైతే ఉదయిస్తాడో ఆ విధంగా ఉదయించినట్టుగా సంపద్యుక్తమైనటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ కాలం లోపల వాళ్ళు అయోధ్య పట్టణం లోపల వాళ్ళు చేరుకున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు చేరుకోగానే అయోధ్య పట్టణము నిండా ఎక్కడైనా కానీ కూడా ఆ గోమయంతో ఇల్లంతా కూడా అలికినారట. తర్వాత ముగ్గులు వేసుకున్నారు ఇంటి ముందర. నిర్మలమైనటువంటి మార్గాలున్నాయి, ఉన్నతమైనటువంటి పతాకాలను కట్టినారు. ఎక్కడ చూస్తే అక్కడ ఆ యొక్క తోరణాలను కట్టినారు. మనస్సుకు సంతోషం కలుగుతున్నది. ఈ విధంగా ఎక్కడ చూస్తే అక్కడ పుష్పవృష్టి కురుస్తున్నది. అమరావతి లాగా, అమరావతి అంటే ఇంద్రుడి యొక్క పట్టణము. ఆ యొక్క ఇంద్రుడి యొక్క పట్టణం లాగా అయోధ్య పట్టణాన్ని చేసినారట. ఈ విధంగా ఆ యొక్క తన పట్టణాన్ని ప్రవేశించగానే రాణి యోగ్యమైనటువంటి కాలం లోపల ఆ యొక్క ఋతుకాలం లోపల ఆ యొక్క వశిష్ఠుల వారు ఆమెకు ఫలాన్ని ఇస్తారు. ఆ ఫల ప్రకారంగా ఆమెకు ఉత్తమోత్తముడైనటువంటి ఆమెకు గర్భప్రాప్తమవుతుంది. ఆమె గర్భప్రాప్తమైన తర్వాత ఆమె ఎన్ని రోజులైనా కానీ కూడా ప్రసవించదు. ఈ విధంగా గర్భంలో అలాగే శిశువు ఉంటది. కాబట్టి ఆమె అంటది కదా, నాకు ఇంకా ప్రసవం అయితలేదు ఏమి అని ఒక రాయిని తెచ్చుకొని తన గర్భానికి కొట్టుకుంటది. ఆ కొట్టుకున్న తర్వాత ఆ గర్భంలో ఉండేటటువంటి శిశువు తాను బయటకు వస్తాడు. వాడి పేరే అశ్మక. అశ్మక అనేటువంటి రాజు. ఈ విధంగా అశ్మక అంటే రాయి. ఆ రాయితోని ఆమె కొట్టుకుంటది కాబట్టి దానితోని వాడే ఒక ఆ పట్టణాన్ని కట్టిస్తాడు అని ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా ఆశ్రమం లోపలనే పరాశరుల వారి యొక్క జననము, తర్వాత వశిష్ఠుల వారి యొక్క ఆ యొక్క స్వాంతనము, కార్తవీర్యార్జునుడి యొక్క వంశము, ఇదంతా కూడా దాని గురించి చెప్పారు. అనే ఇది శ్రీమన్మహాభారతే శతశాస్త్రికాయాం సంహితాయాం ఆదిపర్వణే అశిత్యధిక శతతమోధ్యాయః ఇది చైత్రరథ పర్వణే త్రయోదశోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు.